నుంచి చెప్పేశారు. ఇలా ఎక్కేసుకుపోతే బీసీకి న్యాయం చేశారని ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేదండి. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్రంలో బీసీ ఓట్ల కోసం వేసిన ప్రతిజ్ఞలు కూడా హామీలు నెరవేర్చలేదు. అది కార్పొరేషన్ సహా నువ్వు లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నమ్ముతున్నారు, వస్తున్నారు. తర్వాత ఎలక్షన్ ఇంజనీరింగ్ మీరు చెప్పేది కూడా 100% బూత్ ఇంజనీరింగ్ తో పాటు సోషల్ ఇంజనీరింగ్ చాలా బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే కొన్ని మైనార్టీ ఏరియాలు కావచ్చు, కొన్ని ఎస్టీ ఎస్సీ బ్లాక్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పరిధిలో ఉన్న కుల వాళ్ళను కుల మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా దగ్గర తీరుస్తారు. కలా మా జిల్లాలో కూడా రాపంజేరి ఏరియా కానీ అలాగే పోతులపుట్ట ఏరియా కానీ కొన్ని ఏరియాలు మాకు పాకెట్స్ ఉన్నాయి. ఇవి చాలా క్లియర్ గా ఉంటారు. మన వాళ్ళ కాదు చూస్తారు అనే విధంగా వాళ్ళ దగ్గర బంధువులను చెక్ చేసుకుంటారు. సో ఈ విషయాల పైన ఖచ్చితంగా అన్ని పార్టీలు 100% ప్రజాప్రభుత్వం తీసుకొని అభ్యర్థులు పెట్టాలి. దాంట్లో మెయిన్ గా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి సీట్లు కేటాయించడంలో మీ కుటుంబ పరిధిలో కూడా మేము కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ పాలనలో వాళ్ళు ఉన్నారు, ఇస్తారనే మా నమ్మకం కూడా. టోటల్ కూటమి పూర్తి స్థాయిలో మేజర్ గా బీసీలు ఎస్సీలకి ఇవ్వాలని కొంత ఆలోచన ఉంది. మళ్ళీ పూర్తి అయ్యే వరకు ఈ మార్పులు చేర్పులు అయ్యే వరకు ఇంకా 1 వీక్ లోపల క్లియర్ అవుతుందని మేము వెయిట్ చేస్తున్నాం. దీనికి ముందు ఇప్పుడైతే మా కొన్ని అసంతృప్తి వాళ్ళు ఉన్నాయో ఆ సీట్లలో సర్దుబాటు చేయడం ఒకటి, ఆ తర్వాత మీరు సోషల్ మీడియా చేస్తున్నారా మీ శ్రేయోభిలాష్కి? చేస్తున్నారు సార్, హామీలు ఇచ్చి చేస్తున్నారు. అన్ని వాళ్ళు ఎవరు సర్దుకున్నారు. రఘురామకృష్ణరాజు అని మీ దీర్ఘకాలిక శ్రేయోభిలాష్కి సార్ ఆయన ఇప్పటికీ నవ్వండి స్టాటిస్టిక్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ఎంపీ వాళ్ళు ఏమన్నా పిలుచుకొని సాక్షిగా కూర్చోబెట్టుకుంటారో తిట్టడానికి నాకు తెలియదు. కానీ కూర్చోబెట్టుకోవాలి, మీరు చెప్పాలి ఆయనకి. ఇంకా వర్మ గారు శర్మ గారు మాటలు తీసుకొచ్చుకుంటారో నాకు తెలియదు. అయితే ఆయనకున్న పరిధి సంబంధాలు ఉన్నాయి సార్. ఎందుకంటే బీజేపీ పెద్దలతో సంబంధాలు పాపం పురంధేశ్వరి గారికి కూడా ఉన్నాయి. ఏం చేయాలి? అదే మరి ఇక్కడ సమస్య ఏంటంటే పని చేసిందే మీ పొలంలో, కూలేమో వాళ్ళని ఏమంటున్నారు. అది వచ్చింది కూడా ఇది ఆచరణ ప్రాచీనం కాని విషయం. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు అయినా ఒక పార్టీలో ఎంపీ సరే ఉన్నది తీసి తర్వాత మాట్లాడదు. మీకు చేశాడు ఆయన, అది వచ్చింది కూడా అంటే మా పార్టీ నుంచి సిన్సియర్ గా రికమెండ్ చేశారు సార్. 100% నాకు అనుమానం వెళ్ళి నాకు తెలుసు కూడా ఆ విషయం. మరి ఎక్కడో ఏదో పొరపాటు ఏంటంటే ఈ 4 ఉన్నది కదా, అందులో బీజేపీకి విజయనగరం ఆఫర్ చేసినప్పుడు అక్కడ ఎవరో కాశీ విశ్వనాథం గారు ఎవరో ఉన్నారు, సంథింగ్ క్షత్రులు, ఆయనకి అని చెప్పి ఆయన అయితే గెలుస్తాడని చంద్రబాబు గారు చెప్పారు. దాదాపు చివరి దాకా అది చర్చించారు. ఇప్పుడు ఆయన వద్దనుకున్నప్పుడు, వాళ్ళు విజయనగరం వద్దనుకున్నప్పుడు శుభ్రంగా ఈయనకి ఇవ్వచ్చు కదా అక్కడ. ఇవాళ విజయనగరం కదిశెట్టి అప్పలనాయుడు అనౌన్స్ చేసినట్టు. అదే ఇంకా అసలు ఇవాళ ఇంకా ఉండన్నారు నిన్నటి దాకా, పాపం అది కూడా లేదు. ఇంకా అసలు ఏమీ లేదు ఆయనకి. అలా రోడ్డు మీద ఉంచడం మంచిదా? లేదు, మీరు మన కృష్ణరాజు గారు